నమస్తే, వెల్కమ్ టు డిఆర్ టీవీ తెలుగు. మనం ఇప్పుడు ములుగు జిల్లాలోని కన్నాయగూడెం మండలం లక్ష్మీపురం టు ముక్కునూరు రహదారి మధ్యలో ఉన్నాం. చూశారుగా ఇది ఎంత ఘోరంగా ఉందో, ఎంత ప్రమాదకరంగా ఉందో. ఈ రోడ్డు మీదనే ఆర్టీసీ బస్సులు కూడా ప్రయాణిస్తుంటాయి, చాలా వరకు ప్రయాణిస్తుంటాయి. రోజుకు 4-5 బస్సులు వస్తుంటాయి. కానీ రోడ్డు పరిస్థితి చూడండి ఎట్లుందో. ఇగో చూశారు కదా, ఇటు మొత్తం రోడ్డు కొట్టుకుపోయింది. ఇటు సైడ్ అయితే మొత్తం పెద్ద లొంక పడిపోయింది, మొత్తం గుంత పడిపోయింది పెద్దది. ఎంత ప్రమాదకరంగా ఉన్నదంటే అంత ప్రమాదకరంగా ఉన్నది. వర్షాకాలం అయితే ఎంత ప్రమాదం జరిగే అవకాశం ఉందో ఒకసారి చూడండి. ఇగో ఎంత భయంకరంగా ఉన్నదంటే, ఇది ములుగు జిల్లాకు సంబంధించిన రోడ్డే. అంటే భూపాలపల్లికి ములుగు జిల్లాకు బార్డర్ అన్నమాట. చూడండి ఎంత ప్రమాదకరంగా ఉన్నదో. కానీ దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఇది దాదాపు సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి. ఇది చిన్నగా పెద్దగా అయింది. దీని మీద ఆర్టీసీ బస్సులు కూడా ప్రయాణిస్తుంటాయి. ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదకరంగా ఉన్నది. ఇగో వెహికల్స్ ఇట్లా వస్తే పరిస్థితి ఇది. అటు పెద్ద గుంత ఉన్నది, ఇటు పెద్ద రోడ్డు ఖరాబ్ అయి ఉన్నది. చిన్న వెహికల్ కాబట్టి ఏం కాదు, కానీ అదే బస్సు లాంటిది అయితే ప్రమాదం ఒక వైపు లంగి ఘోరంగా వస్తూ ఉంటుంది. జాగ్రత్త వెళ్ళాల్సిన పరిస్థితి అన్నమాట. అధికారులు ప్రమాదం జరగకముందే దీన్ని మరమ్మతులు చేయించి బాగు చేస్తే బాగుంటుంది. చూసిందిగా ఎంత వెహికల్స్ వస్తుంటాయి పోతుంటాయి, ఎంత ప్రమాదకరంగా అంటే అంత ప్రమాదకరంగా ఉన్నది. అటు పో అన్నారు, లొంకున్నది, ఇట్లా కిందకి దింపాల్సిందే. ఇగో ఇది పరిస్థితి రోడ్లది. చూశారు కదా ఎంత పెద్ద గొంతు ఉన్నదో. మొత్తం దింపాల్సిందే. ఇటు బస్సు వస్తే అటు ఒక టైరు, కింద ఒక టైరు, ఒక వన్ సైడ్ వంగి వస్తుంది బస్సులు అయితే. ఇంత ప్రమాదకరంగా ఉన్నది. అధికారులు అసలు దీన్ని చూడట్లేదా, చూసి కూడా పట్టించుకోవట్లేదా తెలియట్లేదు. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని బాగు చేపిస్తే మంచిది. వచ్చేది వర్షాకాలం, ఇంకా నీళ్ళతోని గుంతలు అవపడకపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి అధికారులు పట్టించుకొని దీన్ని త్వరగా మరమ్మతు చేయాలని కోరుకుంటున్నాను.